అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రూటే సెపరేటు అనే డైలాగులు సినిమాల్లో నాటకాల్లో వింటుంటే సరదాగాను కాలక్షేపంగాను ఉండవచ్చు. అయితే తన రూటు సెపరేటు అంటూ ఓ ఆర్టీసీ డిపో తన నిర్వాకం ప్రదర్శించడంతో ఎందరికో ఎన్నో తిప్పలు వస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్టీసీ డిపో పేరు గొప్ప, ఊరు దిబ్బలా ఉంది. ఏ డిపో అయినా పుష్కలంగా బస్సులు, రూట్లు, సిబ్బందితో ఉంటే సిద్దిపేట డిపో మాత్రం వీటన్నింటికీ ఎగనెస్టే. దీంతో విద్యార్థులు, వ్యాపారులు, ఎందరో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రూటే సపరేటు అనే డైలాగులు సినిమాల్లో నాటకాల్లో వింటుంటే సరదాగాను కాలక్షేపంగాను ఉంటుంది. అయితే తమ రూటు సపరేటు అంటూ ఓ ఆర్టీసీ డిపో తన నిర్వాకం ప్రదర్శిస్తే ఎందరికో ఎన్నో తిప్పలు వస్తాయి. ఏ ఆర్టీసీ డిపో అయినా అన్ని రూట్లలో బస్సులు నడుపుతుంది, ప్రయాణికులు మన్ననలు పొందుతోంది, ఆర్థికంగా లాభపడుతుంది. అయితే సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్టీసీ డిపో పరిస్థితి మాత్రం పేరు గొప్ప, ఊరు దిబ్బలా ఉంది. పేరుకు పెద్ద ఆర్టీసీ డిపో అయినా ఈ డిపో నుంచి స్వల్ప సంఖ్యలోనే బస్సులు నడుస్తున్నాయి. తూతు మంత్రంగా ఏవో కొన్ని రూట్లలో బస్సులు నడిపేసి ఆర్టీసీ అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు. తమ ఊరిపై కాస్తంత దృష్టి పెట్టండి ఎంపీ సారు, తమ కష్టాలు కడతీర్చండి ఎమ్మెల్యే సారు అంటూ దుబ్బాక పరిసర గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. తమ ఇక్కట్లను గమనించి వెంటనే అన్ని రూట్లలో సకాలంలో బస్సులు తిరిగేలా చర్యలు చేపట్టాలని విద్యార్థులు, వ్యాపారులు, ఇతర ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను వేడుకుంటున్నారు. ఎంపీ స్వగ్రామం బొప్పాపూర్ మొదలుకొని ఎన్నో గ్రామాల ప్రజలు సరైన సంఖ్యలో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. క్షణం లేటుగా వస్తేనే పాఠశాలలో అడుగు పెట్టనియమని ఉపాధ్యాయులు హుకుం జారీ చేసినప్పుడు బస్సు సౌకర్యం లేక గంటలు గంటలు లేటుగా వస్తే పాఠశాల ప్రాంగణంలోకైనా ప్రవేశ అర్హత ఉంటుందా? పాఠశాల పెద్దలు వాళ్ళ రూల్స్ వాళ్ళు స్ట్రిక్ట్ గా అమలు చేస్తుంటే ఆర్టీసీ అధికారులు మాత్రం నడపాల్సిన బస్సుల సైతం నడపకుండా కహానీలు, కాలక్షేపం కబుర్లు చెప్తున్నారు. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా గ్రామము ధర్మాజిపేట్. అసలు బస్సుల కారణంగా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు కరెక్ట్ టైమింగ్ అనేది లేదు. ఇప్పుడు ఎప్పుడైనా గవర్నమెంట్ హాలిడే ఉన్నా కూడా మాకు బస్సు రావడం లేదు. స్కూల్స్ బంద్ ఉన్నా కూడా మాకు బస్సు వస్తలేదు. అసలే కాలేజ్కి వచ్చేసరికి 1-2 పీరియడ్స్ మిస్ అవుతున్నాం. వారు చూసుకొని మాకు బస్సులు రావాలి కరెక్ట్ టైంకి. దుబ్బాక డిపో నుంచి అన్ని రూట్లకు బస్సులు నడపాలని, సమయానికి బస్సులు వచ్చేలా చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. అంతంత మాత్రం బస్సులు నడుపుతూ ఆ బస్సులు సైతం సమయానికి రాకపోవడంతో తమ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ముచ్చటగా 3 జిల్లాల సరిహద్దుల్లో పెద్ద ఆర్టీసీ డిపో నెలకొని ఉంది. సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాకు చెందిన విద్యార్థులు, వ్యాపారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఈ డిపో ద్వారా రాకపోకలు సాగిస్తారు. కావాల్సిన మేరకు బస్సులు వేయక, ఆ ఉన్న కొన్ని బస్సులు సమయానికి రాక ఈ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాది బొప్పాపూర్కి బస్సు సౌకర్యం ఏం మంచి లేదు. మాకు రోజు 8కి వచ్చేది, ఒక రోజు 8కి, ఒక రోజు 7:30, 7కి కంబైండ్ బస్సు గోసన్పల్లి నుంచి వస్తే గోసన్పల్లి, ఆకారం, బొప్పాపూర్, ఎనగుర్తి, చౌదరిపల్లి, ధర్మాజిపేట ఇవన్నీ చూసుకొని వస్తే పిల్లలు ఏడబడతారు. లచ్చపేటలు ఉంటారు, ప్రతి కాలేజ్ పిల్లలు ఉంటారు, ఏడబడతారు. బస్సు చాలా ఇబ్బంది అవుతుంది. మెదక్ ఎంపీ రఘునందరావు మా ఊరే, కొద్దిగా చూడాలని మేము కోరుకుంటున్నా. ఎంపీ సాబు కొద్దిగా చూసి మాకు బస్సు కరెక్ట్ చేయాలి, ప్రతి ఊరికి కరెక్ట్ చేసి మాకు పంపితే బాగుంటుందని కోరుకుంటున్నాం. చక్కగా చదువుకొని రేపటి ఉత్తమ పౌరులుగా మారాలని, పెద్ద పెద్ద చదువులు, గొప్ప గొప్ప కొలువుల్లో రాణించే దేశ ప్రతిష్ట ఇనుమడింపజేయాలని విద్యార్థులు తపన పడుతుంటే ఆర్టీసీ అధికారుల నిర్వాకంతో అసలు చదువులే కుంటుపడే పరిస్థితులు దాపురిస్తున్నాయని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాస్త లేట్ అయితే గురువులు దండన విధిస్తున్నారని, బస్సులు లేక ఇంటి పట్టున ఉంటుంటే చదువు సంధ్యాలేఖ తిరుగుతున్న కుటుంబీకులు చివాట్లు పడుతున్నారని, తమ తప్పేం లేకపోయినా తాము అందరి చేత మాటలు పడాల్సి వస్తుందని, తమ చదువులు కుంటుపడుతున్నాయని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ప్రతిరోజు మాకు బస్సు 7కి వస్తుంది.
ఒక్కోసారి 7:30కి వస్తుంది. దానివల్ల మాకు టైమింగ్ అర్థమవుతుంది. తర్వాత ఒక్కో రోజు కంబైండ్ వస్తుంది. కంబైండ్ వచ్చినప్పుడు మేము బస్ స్టాండ్ ఉంటే బస్సు ఇంకో దగ్గర ఆగుతుంది. ఒక్కో రోజు ఆగదు, బస్సు మిస్ అవుతుంది. మేము కాలేజీకి మళ్ళీ 8:30కి మళ్ళీ బస్సు 9:30కి ఉంది. కాలేజ్కి వచ్చేసరికి 10:30 అవుతుంది. అప్పటికి ఫస్ట్ పీరియడ్ మిస్ అయితే అటెండ్ మిస్ అవుతుంది. మళ్ళీ ఎగ్జామ్స్కి కొంచెం లేట్ అవుతుంది, స్టడీ అవర్స్ మిస్ అవుతుంది. సాయంత్రం కూడా 4:30కి వస్తుంది. మళ్ళీ అందులో ఫుల్ రష్ ఉంటుంది. ఇంకో బస్ వేయాలి, మాకు టైమ్స్కి బస్ అరేంజ్ చేయాలి. అన్ని రూట్లలో బస్సులు నడపకపోవడంతో గ్రామీణ ప్రజలు పడుతున్న ఇక్కట్లు అన్ని ఇన్ని కావు. స్వల్ప సంఖ్యలో తిరిగే బస్సులు, సమయానికి రాని బస్సులతో తాము వ్యాపార కార్యకలాపాలు సరిగ్గా నిర్వహించలేకపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా మంత్రి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ చూపి తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. మాకు బస్సులు సరిగా వస్తలేవు. పొద్దున 8కి వస్తుంది, అది కూడా టైంకి బస్సులు ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి వస్తలేదు. గవర్నమెంట్ హాలిడే రోజు కూడా బస్సు వస్తలేదు. మళ్ళీ ఈవినింగ్ కూడా 5కి ఉండేది 6:30 or 6కి వస్తుంది బస్సు. ముందేమో 1:30కో గంటకో ఒక బస్సు ఉండే కామారెడ్డి నుంచి దుబ్బాకి, ఇప్పుడు ఒక్క బస్సు కూడా వేస్తలేరు. మాకు స్టడీ పరంగా ఇబ్బంది అవుతుంది. కావున అందరూ ప్రభుత్వం స్పందించి బస్సులు వేయాలని కోరుకుంటున్నాను. తామేమీ నిర్లక్ష్యంగా వివరించడం లేదని, తమ కష్టాలు తమకు ఉన్నాయని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఈ విషయమై దుబ్బాక డిపో ఇన్ఛార్జ్ సూపర్వైజర్ కనక మహాలక్ష్మిని వివరణ కోరగా బస్సుల కొరత, సిబ్బంది కొరత వల్ల అన్ని రూట్లలో బస్సులు నడపలేకపోతున్నామని తెలిపారు. డిపోలో బస్సులు 39 మాత్రమే ఉన్నాయని, 60 మంది డ్రైవర్లకు 46 మందే ఉంటే అన్ని రూట్లలో బస్సులు నడిపేది ఎలా అని ఇన్ఛార్జ్ సూపర్వైజర్ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం 12 రూట్లలో బస్సులు నడిపిస్తున్నామని, దుబ్బాక డిపో లాభాల బాటలోనే ఉందని తెలిపారు. కావాల్సిన మేరకు బస్సులు, అవసరం మేరకు సిబ్బందిని ఇస్తే దుబ్బాక డిపోను రాష్ట్రంలోనే నెంబర్ 1 డిపోగా తీర్చిదిద్దుతామని ఆమె తెలిపారు. దుబ్బాక డిపోలో లాభాలు ఉన్నా కూడా డ్రైవర్ల కొరత ఎక్కువ ఉన్నది. డ్రైవర్ల కొరత ఎక్కువ ఉన్నదని కూడా పై అధికారులకు చెప్పినాము. అది జనవరి మధ్యలో మనకు డిసెంబర్ లాస్ట్ వీక్లో ఒక కొరత నెరవేరుస్తుందని పై అధికారులు చెప్తున్నారు. ఆ కొరత నెరవేరిస్తే మన దుబ్బాక డిపోను అభివృద్ధిలోకి తీసుకొస్తామని మనము లాభాల బాటలో నిలుపుతామని కోరుకుంటున్నాము. కాకపోతే మనకు డ్రైవర్ల కొరత వల్ల రూట్లు కూడా కొన్ని తక్కువ నడపడం జరుగుతున్నది. ఆ రూట్లకు ప్రపోజల్ పెట్టినారు. అందుకనే మన డిపోలో రూట్లు కూడా తక్కువ ఉన్నాయి. ఆ రూట్లు కాక కొత్త రూట్లలో బస్సులు వేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ప్రయత్నం చేసి కొత్త రూట్లలో మనం బస్సులు వేసుకుంటే మన డిపో ఆదాయం ఎక్కువ అవుతుంది. తప్పొప్పులు, కారణాలు మాట ఎలా ఉన్నా సర్కార్ స్పందించి డిపోకు అధిక బస్సులు, అధిక సిబ్బందిని కేటాయించాలని 3 జిల్లాల ప్రజలు కోరుతున్నారు.